హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ టైం మన ఛానల్లో ఎడ్యుకేషన్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్తో పాటు బ్యూటీ టిప్స్ కూడా షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియోలో లాంగ్ సిల్కీ హెయిర్ని మనం కొంచెం కట్ చేసి దాన్ని కర్ల్ చేస్తే ఎలా ఉంటుంది అనేది, ఈ ట్రాన్స్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. యాక్చువల్లీ నా హెయిర్ చాలా లాంగ్ అండ్ సిల్కీ. సో నేను కొంచెమే కట్ చేయించాను బికాజ్ ఐ లైక్ లాంగ్ హెయిర్. చాలా కొంచెం కట్ చేయించి తర్వాత వాళ్ళు దాన్ని కర్ల్ చేశారు. జనరల్గా నేను పార్లర్స్కి వెళ్ళడం చాలా తక్కువ, చాలా రేర్గా వెళ్తుంటాను. బట్ ఎనీ అకేషన్, చాలా స్పెషల్ అకేషన్ వస్తే తప్ప నేను పార్లర్కి వెళ్ళనండి. సో ఇప్పుడు వీళ్ళు కర్ల్ చేస్తున్నందుకు 40 స్విస్ ఫ్రాంక్స్ తీసుకున్నారు. యూజువల్లీ స్ట్రైట్నింగ్ అయితే నేను ఇంట్లోనే చేస్తాను, కర్ల్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. కర్ల్స్ అయితే వీళ్ళు బాగా చేస్తారని చెప్పి ఓన్లీ ఫర్ వన్ టైమ్ ఐ జస్ట్ కేమ్ అండ్ ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ. సో మీన్ వైల్ నాకు తెలిసిన బ్యూటీ టిప్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. జనరల్గా మనం నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేస్తున్నాము అనగా ఈరోజు నైట్ మనం హెడ్కి ఆయిల్ పెడతాము. సో అలా అసలు చేయొద్దు, అవాయిడ్ చేయండి అలా చేయటం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన హెడ్లో, మన స్కాల్ప్లో ఉన్న మురికి, అలాగే ఈ నూనె, ఈ ఆయిల్ రెండు కలిపి మనకి డాండ్రఫ్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ అవాయిడ్ ఇట్. ఇలా చేయొద్దు. మీరు కావాలంటే నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసే ముందు ఒక 2-3 అవర్స్ ముందర ఆయిల్ అప్లై చేయండి, తర్వాత హెడ్ బాత్ చేయండి. సో దట్ మీకు ఈ డాండ్రఫ్ అనేది ఫామ్ అవ్వదన్నమాట. హోప్ ఇట్ విల్ హెల్ప్ యూ. Pas de soleil, 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 pas de soleil.
వావ్! వాట్ ఏ చేంజ్. దట్ లుక్స్ సో బ్యూటిఫుల్. చాలా బాగా చేశారు కదా! కర్ల్స్ అయితే ప్రొఫెషనల్‌గా చేశారు. చాలా బాగా వచ్చాయి కర్ల్స్ అయితే. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్‌కి చేంజ్ చూసారు కదా! ఎంత చేంజ్ ఉందో. చాలా బావుంది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మన ఛానల్ వీడియోని రికమెండ్ చేస్తుంది చాలా మెంబర్స్‌కి. సో, చాలా పీపుల్ చూసే అవకాశం ఉంటుంది. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే ఎవ్రీవన్. బై బాయ్.